గడిచే కాలం వల్ల, పెరిగే ఏజ్ వల్ల చాలా మందికి స్కార్స్ మన లైఫ్లో కామన్ అన్నమాట. కొన్ని స్కార్స్ మన మైండ్లో పడితే, కొన్ని స్కార్స్ మన స్కిన్ పైన పడతాయి. సో స్కిన్ పైన పడే స్కార్స్లో 2 వెరైటీస్ ఆఫ్ స్కార్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే బ్రాడ్ స్కార్స్, అంటే మనకి విడ్త్ అనేది ఎక్కువగా ఉండడము, బ్రాడ్గా ఉండడము. ఈ బ్రాడ్ స్కార్స్ని ట్రీట్ చేయడానికి ఎప్పుడైనా కూడా స్కిన్ మనము అడ్జస్ట్ చేయగలిగితే, అంటే పుల్ చేసి అడ్జస్ట్ చేయగలిగితే ఎగ్జిషన్ ఆఫ్ ద స్కార్ అంటాం. అక్కడి వరకు స్కార్ స్కిన్ తీసేసి దగ్గరగా సూచర్ వేసేస్తే మనకి వెరీ థిన్ లైన్ స్కార్గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో బ్రాడ్ స్కార్స్ ట్రీట్ చేయడానికి ఇది చాలా చాలా ఎసెన్షియల్ మెథడ్. ఇప్పుడు ఈ ఏరియా, స్కార్ పడిన ఏరియా చాలా బోనీ ఏరియా పైన, అంటే నోస్ పైన కానీ ఐబ్రో పైన కానీ మనం స్కిన్ని అప్రాక్సిమేట్ అంటే లాగి కుట్టే ఏరియాస్లో లేనప్పుడు ఫ్లాప్ సర్జరీస్ అనేవి రికమెండ్ చేస్తాం. అంటే మన థై పైన కానీ వేరే ఇయర్ బిహైండ్ కానీ స్కిన్ రిమూవ్ చేసి ఆ స్కిన్ని ఫ్లాప్ లాగా తీసుకుంటాం. దానికి మనకి 2 థిన్ లైన్స్ ఆఫ్ స్కార్స్ పడతాయి అన్నమాట. సో ఈ థిన్ లైన్స్ని ఎప్పుడైనా కూడా ట్రీట్ చేయడం అనేది చాలా ఈజీ కంపేర్ టు అ బ్రాడ్ స్కార్. సో మనం ఈ థిన్ స్కార్స్ని ఎట్లా ట్రీట్ చేయొచ్చు అంటే, సన్నగా లైన్ పడింది, దాన్ని మనం ఎనర్జీ బేస్డ్ డివైజెస్ అంటే మన లేజర్స్ ఇంకా మైక్రో నీడ్లింగ్ ద్వారా మనం ట్రీట్ చేసుకోవచ్చు. దానికి మల్టిపుల్ సెషన్స్ ఉంటాయి, ఎందుకంటే మనం చేసే ప్రతి సెషన్ ద్వారా మనకి మినిమం 15 to 20% ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. ప్లస్ ఈ ఇంప్రూవ్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే 2 to 3 monthsకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకని మనం మినిమం 1.5 month గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ నెంబర్ ఆఫ్ సెషన్స్ని కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్లో మనం పిఆర్పి ఇంజెక్షన్స్ కనుక వాడితే, పిఆర్పిలో ప్లేటెడ్ రిచ్ ప్లాస్మాలో మన స్కిన్లో ఉన్న కొలాజన్ ఎలాస్టిన్, అంటే ఇవి మన ప్రోటీన్ కాంపోనెంట్స్ మన స్కిన్లో ఉండేటివి. ఈ కొలాజన్ ఎలాస్టిన్ అనే దానికి మనకు ఫైబ్రోబ్లాస్ట్, వీటి ప్రోజెనైటర్ సెల్స్, అంటే ఈ ఫైబ్రోబ్లాస్ట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతే కొలాజన్ ఎలాస్టిన్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు మనం పిఆర్పి ఇంజెక్ట్ చేసామంటే ఆ పిఆర్పి ద్వారా ఫైబ్రోబ్లాస్ట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి వాటి నుంచి వచ్చే కొలాజన్ ఎలాస్టిన్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మనము ఈ ఇంజురీస్ ద్వారా వచ్చిన స్కార్స్, అంటే మనకి ముందు దెబ్బలు తగులినందువల్ల వచ్చిన స్కార్స్ని కానీ, లేదంటే మొటిమల వల్ల వచ్చిన స్కార్స్ని కానీ ఫేస్ పైన ఇలాంటి ఎనర్జీ డివైజెస్తో ట్రీట్ చేస్తున్నప్పుడు ఈ పిఆర్పి లేదంటే జిఎఫ్సి ఇంజెక్షన్స్ని కూడా కంబైన్ చేస్తే మన ఓన్ ఫైబ్రోబ్లాస్ట్ ఫార్మేషన్ పెరిగి అలానే మనకి స్కార్ టిష్యూ ఇంప్రూవ్మెంట్ కూడా మంచిగా వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్కార్స్ని ఎప్పుడు ట్రీట్ చేసుకోవాలి అంటే, ఇంజురీ జరిగినా లేదంటే యాక్నే స్కార్స్ పడినా ఎంతసేపట్లో స్టార్ట్ చేస్తే అది మంచిది. మనం ఎంత త్వరగా స్టార్ట్ చేయగలిగితే అది అంత మంచిది. గట్టి పడిపోయిన స్కార్స్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం న్యూ స్కార్స్ ఇంకా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వాటిలో ఇంజురీ ద్వారా, మైక్రో ఇంజురీ ద్వారా కొత్త కొలాజన్ ఫామ్ చేయడం అనేది చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది. అంటే మనకు దెబ్బ తగిలిన 45 to 60 daysలో మనం స్కార్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. కొన్ని విషయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎపిడర్మల్ బ్యారియర్, స్కిన్ బ్యారియర్ ఇంకా సరిగా ఫామ్ అవ్వని విషయాల్లో డర్మటాలజిస్ట్ ఇంకొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ మనకి స్కార్ పడిన వెంటనే లేదంటే ఇంజురీ జరిగిన వెంటనే ఎగ్జామినేషన్ చేస్తే గనక ఆ ఇంజురీకి పోస్ట్ కేర్ సరిగా ఉంటుంది. కొన్నిసార్లు గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఉండే క్రీమ్స్ దొరుకుతాయి, వాటి వల్ల స్కార్ ఫార్మేషన్ ఇంకా బెటర్గా జరుగుతుంది కాబట్టి ట్రీట్మెంట్ ఇంకా సులువుగా ఉంటుంది. మరి ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు హెల్ప్ అవుతుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. నేను మీ మోనికా కేతా, డర్మటాలజిస్ట్ అట్ ఆర్నా డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇలాంటి వీడియోస్ మీకు హెల్ప్ అవుతే కనుక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు మీ ఫీడ్లో మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి.